హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. మీ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఈ రోజు నేనైతే చాలా హెల్దీ రెసిపీ చేస్తున్నాను. అదేనండి, బచ్చలి ఆకుతో పచ్చడి చేస్తున్నాను. బచ్చలి ఆకు అంటే ఏంటనుకుంటున్నారా? 90s కిడ్స్కి అయితే తెలుస్తుంది. అదేనండి, చిన్నప్పుడు ఇంకుకాయలు అని చెప్పేసి మేము వాటితో రాసుకుంటూ ఆడుకుంటూ అయితే ఉండేవాళ్ళం. ఆ చెట్టుకి సంబంధించిన ఆకేనండి బచ్చలి ఆకు అనేది. ఈ ఆకుకూర వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం అయితే దీంతో పచ్చడి చేసేసుకుందాం. ముందుగా ఒక 30 మినిట్స్ ఈ ఆకుకూరని సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి. కెమికల్స్ అనేవి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు కదండి, అవి పోవడం కోసం సాల్ట్ వాటర్లో నానబెట్టుకుని శుభ్రంగా వాష్ చేసుకుని తర్వాత వీటిని సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో ఉంచుకోవాలి. ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో పచ్చడికి తగినంత కారం కోసం నేను ఎండుమిరపకాయలను అయితే వేసుకుంటున్నాను. నేను ఒక 10 వరకు తీసుకున్నానండి. మీరు మీ కారానికి తగినంత అయితే వేసుకుని ఒక 10 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలానే 1 స్పూన్ వరకు మినపప్పును వేసుకోవాలి. నేను చెక్కు మినపప్పును వేసుకుంటున్నాను. మీరు మీ దగ్గర ఉన్నది వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు ధనియాలు, అలానే 1/2 స్పూన్ వరకు జీలకర్రను వేసుకుని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఇది కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకుని వీటిని ఒక 5 నిమిషాల పాటు అయితే పెట్టుకోవాలి. ఇది చల్లగా అయ్యేలోపు మనం అదే ప్యాన్ లోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బచ్చలి ఆకును అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేను సన్నగా అయితే కట్ చేసుకున్నాను. అవసరం లేదు అనుకుంటే నార్మల్గా కట్ చేయకుండా కూడా వేసుకోవచ్చండి. ఇవి త్వరగానే కుక్ అయిపోతాయి. నాకెందుకో ఇలా కట్ చేసుకుని వేసుకుంటే ఇంకొంచెం మంచిగా కుక్ అవుతాయని అనిపిస్తుంది, అందుకే ఇలా కట్ చేసుకున్నాను. ఆకుకూర ఉడికించేటప్పుడు మూత పెట్టుకోకూడదు అంటారు, అది నిజమో కదా నాకైతే తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మూత పెట్టుకుని ఉడికించుకోవాలా లేదంటే నార్మల్గా ఉడికించుకోవచ్చా అనేది. ఆకుకూరలు అంటే ఎప్పుడు పప్పు ఫ్రైయే కాకుండా ఇలా పచ్చడిగా చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే డిఫరెంట్గా తిన్నామనే ఫీల్ కూడా మనకు వస్తుంది. సో ఎప్పుడైనా ఆకుకూరలు కనిపిస్తే ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేస్తూ ఉండండి. ఈ బచ్చలి ఆకు మంచిగా ఫ్రై అయిపోయింది, ఆయిల్ సెపరేట్ అయి కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మన పచ్చడికి సరిపడగా చింతపండును అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు కలుపుకుంటూ కుక్ చేసుకుంటే మన పచ్చడికి బచ్చలి ఆకు అనేది రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ఆకునైతే చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పోపులోకి అయితే మనం వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అలానే పచ్చడికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. వీటిలోకి చల్లారి పెట్టుకున్న బచ్చలి ఆకును కూడా వేసుకుని వాటర్ ఏమీ వేసుకోకుండా మనమైతే మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసి అంతా కలిసేలా కలుపుకొని కచ్చా పచ్చాగా అయితే ఈ పచ్చడిని మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడైతే టేస్ట్ అనేది బాగుంటుంది. అన్నంలో కలుపుకున్నప్పుడు ఈ పప్పులు అనేవి మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ బాగుంటుంది కాబట్టి మనం కచ్చా పచ్చగానే మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకుని ఏ ప్యాన్లో అయితే ఫ్రై చేసుకున్నామో అదే ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు ఆవాలు, అలానే 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కరివేపాకును కూడా కడిగి వేసుకోవాలి. వీటన్నింటిని ఒక 10 సెకండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఇంగువను కూడా వేసుకుంటున్నాను. ఇంగువ వేసుకోవడం వల్ల డైజెషన్ బాగుంటుంది, అలాగే పచ్చడికి టేస్ట్ అనేది కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసి లో ఫ్లేమ్లో ఉంచుకుని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ అయితే కుక్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. ఒక 1 వీక్ పాటు బయట ఉంచినా ఏమీ కాదు. అందువల్ల ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎంతో రుచికరంగా ఉండి అలాగే మన ఆరోగ్యానికి మేలు చేసే బచ్చలాకు పచ్చడి అనేది రెడీ అయిపోయింది. దీంట్లోకి నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ అనేది అద్దరిపోతుంది. ఈ బచ్చలి కూర అనేది ఎక్కడ కనిపించినా మీరు కూడా తెచ్చుకుని తప్పకుండా అయితే ట్రై చేయండి. ఎందుకంటే మన ఆరోగ్యానికి మించింది ఏది ఉండదు కదా. సో ఆరోగ్యం కోసం ఇలాంటివన్నీ తింటూ ఉండాలి.
మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మా వీడియోకి ఒక లైక్ చేయండి, అలానే షేర్ కూడా చేయండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ మీకోసం ఇంకా చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.